రాము ఒక సాధారణ యువకుడు. తెలివైనవాడు. కానీ జీవితం విషయంలో చాలా గందరగోళం ఉండేది. అతను రోజువారీ ఒకే మాట అనేవాడు. రేపు చేస్తాను. ఎక్సర్సైజ్ రేపు, డైట్ రేపు, జీవితాన్ని మార్చుకోవడం రేపు. రేపు అనే పదం అతని జీవితంలో ఒక సేఫ్ ప్లాన్లా అయిపోయింది. కానీ నిజంగా చెప్పాలంటే అదొక పరిగెత్తలేని మాయాగోడ. కాలం నెమ్మదిగా కాదు, వేగంగా వెళ్ళిపోతుంది. నెలలు గడిచాయి. కానీ రాము జీవితంలో ఏ మార్పు లేదు. రేపు చేస్తా అనేదే ఉంది. ఒకరోజు రాము ఫోన్ చూసి అలసిపోయి నిద్రపోయాడు. ఆ రాత్రి అతనికి ఒక విచిత్రమైన కల వచ్చింది. రాము ఒక పొడవైన ఖాళీ రహదారిపై నిలబడి ఉన్నారు. ఆకాశం చీకటిగా కాదు, వెలుగుగా కాదు, మధ్యలో ఏదో విచిత్రమైన స్థితిలో ఉంది. అయోమయంగా ముందుకు నడిచాడు. అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తిని చూసి రాము షాక్ అయ్యాడు. అతను తానే, కానీ వృద్ధుడుగా. నువ్వెవరు అని రాము భయంగా అడిగాడు. వృద్ధ రాము సున్నితంగా నవ్వాడు. నేను నువ్వే, కానీ జీవించని నువ్వు. రాము గందరగోళంగా చూశాడు. అంటే? వృద్ధరాము చేతిని వెనక్కి చూపించాడు. అక్కడ నేలపై పేరుకుపోయిన కాగితాలు మాదిరిగా చాలా మాటలు ఉన్నాయి. రేపు మొదలు పెడతాను, రేపు మారిపోతాను, రేపు కష్టపడతాను, రేపు బలవంతుడిగా అవుతాను. వాటి మీద దుమ్ము పడుతుంది, కాలం వాటిని తీస్తుంది. రాము గుండె గట్టిగా కొట్టుకుంది. ఇవేమిటి? వృద్ధరాము నెమ్మదిగా చెప్పారు. ఇవి నువ్వు జీవించిన రోజులు. రాము కోపంగా అన్నాడు. నేను ఆగలేదు, నేను ప్లాన్ చేస్తున్నాను, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. వృద్ధరాము నవ్వలేదు, ఏడవలేదు, కేవలం చూశాడు. ఆలోచించడం వేరు, జీవించడం వేరు రాము. ఆ మాట అతని గుండెకి తాకింది. రాము కొంచెం వెనక్కి తగ్గాడు. కానీ నేను రెడీగా లేను, ఇంకా టైం ఉంది కదా. అప్పుడే వృద్ధరాము చాలా సింపుల్గా అన్నాడు. నువ్వు రెడీగా ఉన్నప్పుడు కాలం నీకు అవకాశం ఇవ్వదు. అది అవకాశం ఇచ్చినప్పుడే నువ్వు దాన్ని దక్కించుకోవాలి. వృద్ధరాము తలుపు వైపు చూపించాడు. నీ జీవితం ఇప్పుడు ఇక్కడే ఉంది, కానీ నువ్వు దాన్ని వదిలేశావు. రాము గట్టిగా అడిగాడు. అయితే ఇప్పుడు నేనేమి చెయ్యాలి? వృద్ధరాము దగ్గరగా వచ్చాడు. నువ్వు ప్లాన్ చేయడం ఆపవలసిన అవసరం లేదు, కానీ ఆ ప్లాన్ పేరుతో జీవించడం ఆపాలి. ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత అతను అన్నాడు. చిన్న పని అయినా సరే ఇప్పుడే చెయ్యి. రాము ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచాడు. చెమటలు పట్టాయి. గది నిశ్శబ్దంగా ఉంది, కానీ అతని మనసు నిశ్శబ్దంగా లేదు. అతను మొదటిసారి ఒక నిజం అర్థం చేసుకున్నాడు. రేపు అనేది లేదు, అది కేవలం ఒక అలవాటు. అతను బెడ్ మీద కూర్చున్నాడు. నేను మారాలి, కానీ పెద్దగా కాదు, చిన్నగా మొదలు పెట్టాలి. ఆ రోజు అతను గొప్ప నిర్ణయాలు తీసుకోలేదు. జాగింగ్ చేశారు, ఫ్రెండ్స్కి ఫోన్ చేశారు, బుక్ చదివారు, మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేశారు. చిన్న చిన్న మార్పులే, కానీ అవి అతని జీవితాన్ని నెమ్మదిగా మారుస్తున్నాయి. నెలలు గడిచాయి. రాము జీవితం ఇప్పుడు మెరుగ్గా మారిపోయింది. కొన్ని నెలల తర్వాత రాము ఇప్పుడు పర్ఫెక్ట్ కాదు, కానీ రేపు చూస్తాను అని తన పనులు వాయిదా వేయరు. అతను తనకి తానే చెప్పుకున్నాడు. నేను రేపు కోసం ఎదురు చూడను, నేను ఇప్పుడు జీవిస్తాను. జీవితం రేపులో మారదు, జీవితం ఇప్పుడులోనే మారుతుంది. నువ్వెంత ప్లాన్ చేసినా నువ్వు చేయకపోతే ఏమీ మారదు. చిన్న పని ఇప్పుడే చేయడం, అదే అసలైన బలం. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.